దగ్గుపాటి ప్రసాద్ అనంతపూర్ ఎమ్మెల్యే. ఆయన ఒక ధనంజయ నాయుడు అని ఒక ఎన్టీఆర్ అభిమాని. సో ఈయనకు కూడా తెలుసు, తెలుగుదేశం కార్యకర్త కూడా ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి ఒక ఆడియో కాల్ చేసి రాత్రి చేసి ఈ సినిమా రిలీజ్ అవుతుందా, మాకు ఒక 15 టికెట్స్ కావాలి, ఇలాగ ఫస్ట్ మాట్లాడాడు. అంటే వాడిని అర్థం చేసుకోవడానికి, వీడు ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలుసుకోవడానికి ఒక ఎత్తుగడలాగా ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, పర్మిషన్లు అన్నీ వచ్చాయా, ఇలాగంతా మాట్లాడాడు. వాడు ఆ అబ్బాయి వచ్చాయి సార్, మీకు 15 టికెట్స్ ఆల్రెడీ మీ వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళకి ఇచ్చాను అది అని చెప్తున్నాడు. నేను వస్తానని, రండి సార్ అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పినాక అతను అసలైన విశ్వరూపం చూపించాడు. సో ఇంకా బూతులు తిట్టాడు, గాడిద అన్నాడు, ఇతన్ని తిట్టాడు, ఎన్టీఆర్ని లమ్ముకొడక అన్నాడు, వాడు ఒక బుడ్డప్ప కీర్ అన్నాడు. సో లోకేష్ సార్ని తిడతాడా, వాడి సినిమా ఎలా ఆడుతుంది అంటే, అదేముంది సార్ మనకేం. అప్పటికే అబ్బాయి చాలా అనుకోగా చాలా విధేయతగానే మాట్లాడుతున్నాడు. కానీ ఇతను ఇంకా రెచ్చిపోయి ఎట్లా ఆడుతుంది, నేను ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే, నేను చెప్తున్నా అది ఆడదు అని చెప్తున్నాడు. అంటే నేను రిలీజ్ అవ్వనివ్వను అనేది క్లియర్గా చెప్పాడు. సో ఇది ఈ అబ్బాయి ఏం చేశాడంటే, అది ఈ మధ్య ఆటో రికార్డర్లు ఉంటాయి కాబట్టి ఫోన్లలో ఆటో రికార్డ్ అయినట్టుంది. అప్పటికి ఈ అబ్బాయి మళ్ళీ ఒక ఆడియో చేసి కూడా పంపించాడు ఆయన. సార్ మీరు ఇలా తిట్టడం కరెక్ట్ కాదు. సో నేను ఒక తెలుగుదేశానికి నిబద్ధత అయిన కార్యకర్తని, అట్ ద సేమ్ టైం నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్ని. ఇది లోకేష్ ముందు వచ్చి చెప్పమన్నా నేను చెప్తాను, నాకేం భయం లేదు. పైగా మీరు నాకేమన్నా చేస్తారా, ఒక పైసా హెల్ప్ చేయలేదు, ఏమీ హెల్ప్ చేయనప్పుడు మీరు నన్ను తిట్టే అధికారం మీకు ఎవడిచ్చాడు? కాబట్టి నేను ఇదే లోకేష్కి కూడా పంపిస్తాను, మీ ఆడియోని ఆయనకే పంపించి కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు. సో దాని తర్వాత ఏమైందంటే, ఇతను మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎవరికైనా చెప్పాడా ఇదని తెలియదు, కానీ ఇది లీక్ చేసేసారు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఎన్టీఆర్ని ఇంత డైరెక్ట్గా కొడుక వాళ్ళ మదరు వాళ్ళ దీన్ని తిడుతూ, అది ఒక్కసారి కాదు పదే పదే తిడుతున్నాడు. తను బుడ్డప్ప కీర్ వాడు అంటున్నాడు, ఆ సినిమా అన్నీనా అంటున్నాడు. అంటే ఒక ఎమ్మెల్యేగా లాగా మాట్లాడట్లేదు అతనేదో ఒక గోండాలాగా మాట్లాడుతున్నాడు తప్ప ఒక ఎమ్మెల్యే భాష కాదు అది. నీకు నచ్చనంత మాత్రాన నీకు ఎన్టీఆర్తో గొడవలు ఉండొచ్చు, దాన్ని మాత్రాన అతనికి తెలిసి ఇది ఫోన్ రికార్డింగ్ అవుతుందని ఒక ఎమ్మెల్యే లాంటి వాడికి తెలియదండి. అంటే నేను కేర్ చేయను ఏమవుతుంది అన్న ఒక అహంకారం అయితే క్లియర్గా కనబడుతుంది. అంటే ఇవాళ మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం ఫోన్లలో, అంటే ఫోన్లో కాదు బయట మాట్లాడుతున్నా ఇది పబ్లిక్గా మాట్లాడుతున్నట్టే. ప్రైవసీ అనేది నిజానికి ఏమీ లేదు, అది రాజకీయ నాయకులకి అందరికంటే బాగా తెలుసు. అయినా మాట్లాడేంటే అర్థం ఎవడేం చేసుకుంటాడు అన్న ఒక అహంకారం అయితే అతనికి కనబడుతుంది. దాంతో ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా రంగంలో దిగి అతని ఇంటిపైకి వెళ్ళారు. అతని దీన్నంతా కూడా చించేశారు, ఫ్లెక్సీలు కాల్చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు హర్ట్ అయినారు. ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ ఇటు కూలీని ప్రమోట్ చేసి ఇతని పేరు కూడా, ఈ సినిమా పేరు కూడా ఎత్తకపోవడం అనేది క్లియర్గా ఒక హింట్ ఇచ్చాడు లోకేష్. అంటే ఈ సినిమాని ఆడనీయకుండా ఉండాలనేది లోకేష్ దీంట్లోనే ఉంది. అది నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను దాని మీద. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాల్లో ఎవరి సినిమా వస్తే దానికి ఒక ప్రత్యర్థి వర్గం, ఇప్పుడు హరిహర వీరమల్లు వచ్చింది, దానికి నెగిటివ్గా వైసీపీ వాళ్ళు విపరీతంగా దాన్ని ఇచ్చేస్తారు. అప్పుడు కూడా నేను అది కూడా కరెక్ట్ కాదని ఖండించాను. ఎందుకంటే సినిమాని సినిమాగా చూడాలి. సినిమా వెనక ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాంటి సినిమాని అది ఫ్లాప్ అయితే అది ఓకే, కానీ జనం ఫ్లాప్ చేస్తే మనం దాన్ని ఫ్లాప్ చేయాలనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం హరిహర వీరమల్లుల్ని ప్రభుత్వ యంత్రాంగం ఉపయోగించి, పార్టీ యంత్రాంగం ఉపయోగించి ఇట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు. అదొక బిజినెస్. పవన్ కళ్యాణ్ భాషలోనే నాకు వేరే బిజినెస్ లేవు అంటే బిజినెస్ చేసుకో, నువ్వు అది కూడా చేసుకోకూడదు. మినిస్టర్గా ఉన్నప్పుడు అతని పేరు మీద ఏ బిజినెస్లు ఉండకూడదు. సరే అది కూడా చేసుకున్నావు, కానీ మొత్తం యంత్రాంగాన్ని దింపి దాన్ని ప్రమోట్ చేయడం రాంగ్. అలాగే ఇప్పుడు ఈ సినిమాని ఎక్కడికక్కడ ముఖ్యంగా కమ్మలాబీ ఒక బలమైన సెక్షను జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా బిగినింగ్ నుంచి డే 1 నుంచి ఉంది. వాళ్ళ కర్మ ఏంటంటే ఇతన్ని తొక్కేయాలని మొగ్గలోనే తుంచేయాలనుకున్నారు, అది మొగ్గలో తునగలేదు. ఆ మొక్క ఎదిగి ఒక చెట్టు అయింది. ఇప్పుడు ఆ చెట్టుని వీలైనంత వరకు గాయపరచాలనేది సాయశక్తిలో ఒక కమ్మ, అందరూ కాదు ఒక సెక్షన్, అంటే లోకేష్ చంద్రబాబు నచ్చే బ్యాచ్ ఒకరు ఉంటారు, వాళ్ళు సీరియస్గా ట్రై చేస్తారు.
ప్రతి సినిమాని తొక్కేయాలనేది వాళ్ళు ట్రై చేస్తారు గ్యారంటీగా. వాళ్ళు ట్రై చేయకపోతే ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతను ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక గ్లోబల్ లెవెల్లో వెళ్ళిన స్టార్ని అంత బండబూతులు, అంటే రేపు ఇది లీక్ అయితే ఎలాగా అనేది కూడా అతనికి లేకుండా, భయం లేకుండా చెప్పాడంటే దీని వెనక ఖచ్చితంగా లోకేష్ అండదండ లేకపోతే ఏమవుతుంది, ఎలా మాట్లాడతాడు అనేది పెద్ద ప్రశ్న. అది దాంతో పెద్ద ఎత్తున వీళ్ళు చేశారు. దీనికి మళ్ళీ వైసీపీ దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి వాళ్ళు కూడా దీంట్లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వాళ్ళు కూడా కొంత మసాలా యాడ్ చేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి భయం స్టార్ట్ అయినట్టుంది. అతను ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీ అది ఇది అన్నాడు. నేను చాలాసార్లు నేను చెప్పాను, నిజంగా ఉన్నా కూడా అది ఫేక్ అనేసి ఇవాళ టెక్నాలజీ అలా ఉంది. అది ఎవడు నిరూపించాలి? ఫోరెన్సిక్ దానికంతా వెళ్ళాలి, అదంతా ఎవడు చేస్తాడు? కాబట్టి నేను నిజంగా చెప్పినా కూడా నాది కాదండి వాయిస్, అది ఎవడు క్లోనింగ్ చేశాడు, అది ఏఐ టెక్నాలజీ, డీప్ ఫేక్ అని చెప్పేయచ్చు. సో అదే జరిగింది ఇక్కడ. అతను క్లియర్గా అతనిదే వాయిస్ అందరికి అర్థమైంది. కానీ అతను ఏమంటున్నాడు, ఇది ఫేక్, నేను ఆల్రెడీ ఎస్పీకి కంప్లైంట్. ఎస్పీ ఎవరు? మీ గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయ్. అతను ఏమన్నా ప్రూవ్ చేస్తాడా? చేయడు.